ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలను చదువుకుందాం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలా ఉండాలంట అనంటే తప్పు మార్గముకు లాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక అనే మాట అన్నాడు. పిల్లరా, ఈ మాటను బట్టి మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే స్థిరమైన వారిగా ఉండాలి. చెప్పండి. మొదటిది యేసుక్రీస్తు గురించి ప్రకటించేవారు, యేసుక్రీస్తు ప్రభువును కనపరిచేవారు. పిల్లరా, ఆయన మనకి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే స్థిరమైన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీలో స్థిరత్వం ఉండాల్సిన అవసరం ఉంది. నీలో స్థిరత్వం లేకుండా నువ్వు దేవుని యొక్క పిల్లల గొప్పతనాన్ని ప్రకటించినా ఎవరు నమ్మరు, దానివల్ల ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలైనా లేక రక్షించబడిన మనందరం కూడా ఏం కలిగి ఉండాలి? స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు కదా పిల్లరా, ఏమనేనంటే అనేక మంది ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండకూడదు. దేవునికి స్తోత్ర. అలల చేత ఎగరగొట్టబడిన వాడినట్టుగా అంటే గాలికి పిల్లలు ఎటు గాలి వేస్తే అటు పోయేటువంటి రెల్లుగడ్డిలాగా మనం ఉండకూడదు. చూడండి, రెల్లుగడ్డి ఎటు గాడేస్తే తేలికపాటు వస్తువులు ఏవైనా కానీ గాలేస్తే ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోతాయి. అదే బలమైనవి, బరువైనవి, స్థిరమైనవి అయితే చెప్పాలి మీరందరూ, ఎంత గాలేసినా స్థిరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. తేలికపాటి వస్తువులేమో గాలికి ఎగిరిపోతాయి, బరువైన వస్తువులేమో ఆ గాలి ఎంత గాలి వేసినా స్థిరంగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, రక్షించబడిన నీవు బరువైన భారము కలిగిన వ్యక్తిగా స్థిరముగా ఉండాలి తప్ప అస్థిరమైన వ్యక్తిగా నీవు ఉండడం వీల్లేదు. దేవునికి స్తోత్రం. అలా ఉండడానికి వీల్లేదు. అస్థిరమైన వ్యక్తిగా లేక తేలికపాటి జీవితాన్ని కలిగి ఉండకూడదు. ప్రియులారా, ఈరోజు అనేక మంది స్థిరమైన నిర్ణయాలు లేకుండా, స్థిరమైన తీర్మానాలు లేకుండా తేలికపాటి నిర్ణయాలతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు దైవభక్తిలో. పిల్లరా, నీ నిర్ణయము స్థిరమైందిగా ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు తేలికపాటి వస్తువులాగా ఉండకూడదు, బరువైన వస్తువులా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు చాలామంది తేలికపాటి నిర్ణయాలు అంటే దేవుడు మేలు చేస్తే ఒకలాగా, కీడు చేస్తే ఒకలాగా. దేవుడు ప్రయోజనకరంగా ఏదైనా కార్యం చేశాడంటే వీళ్ళ భక్తి ఎంతంతా ఉండదండి. పిల్లరా, ఏ కార్యమైనా అడిగింది జరగలేదనుకోండి, నిరాశ, నిస్పృహ, పిల్లరా ఎంతో వేదనకు గురైపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. దేవుడు అంటే అయిష్టంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు అంటే ఇష్టం లేకుండా నడుస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే అనుకున్నది జరిగితే చాలు, ఇక అలా ఆనందం ఎంతంతా కాదు. వాళ్ళు నవ్వునప్పుడు అందరూ నవ్వాలని కోరుకుంటారు. పిల్లరా, ఒకవేళ వీళ్ళకి ఏదైనా కార్యం జరగలేదనుకోండి, వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు ఏడ్చినప్పుడు ఉన్న వాళ్ళందరూ చెప్పాలా, ఏడవాలని కోరుకుంటారు. వీళ్ళు ఏడుస్తున్నప్పుడు ఎవరైనా నవ్వారా అయిపోయారన్నమాట. వీళ్ళు నవ్వుతున్నప్పుడు ఎవరన్నా నవ్వలేదా అప్పుడు కూడా వాళ్ళు అయిపోతారు. ఎవరు వీళ్ళనంటే తేలికపాటోళ్ళు. ఎవరు? తేలికపాటి నిర్ణయాలతో ముందుకు సాగుతున్నవారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు ఒక దిశానిర్దేశం ఉండాలి, ఒక గమ్యం, గురి ఉండాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. గురి లేని వ్యక్తిగా నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు స్థిరమైన వ్యక్తిగా ఉండలేవు. పిల్లరా, నువ్వు నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అంటే నువ్వు ఖచ్చితంగా చెప్పగలగాల. కొందరు ఉంటారు రోడ్ల మీద అటు ఇటు, ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి బయటికి వెళ్ళి రోడ్డు మీద అలా నడుచుకుంటూ పోతూ ఉంటారు. నేను చాలామందిని చూశాను. వెంటనే ఈ లోక ఎవడో ఒకడు బండి వేసుకొని వెళుతున్నాడు అనుకోండి, చప్పట్లు కొట్టి మరి ఆపుతారు. ఏ ఆగు
అంటారు. పిల్లరా, ఆగితే వెనకాలెళ్ళి ఈడు బండి ఎక్కేస్తాడు. ఆడెక్కడికి వెళ్తున్నాడు వీడికి తెలదు, ఈడెక్కడికి వెళ్తున్నాడో కూడా వీడికి తెలియదు, వీడు ఎక్కడికి వెళ్ళాలో వీడికి తెలీదు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వీడికి తెలదు. పోనీ అంటాడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు ఎక్కడికి వెళ్తే వీడు కూడా అక్కడికి వెళ్తాడు. వీళ్ళని గాలిగాళ్ళు అంటారు. పిల్లరా, గాలిస్తారు అనమాట అండి. ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోతారంతే. పిల్లరా, వాడు ఎక్కడికి తీసుకెళ్తే వీడు అక్కడికి వెళ్తాడంతే. వీడికి దిశానిర్దేశం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఇలాంటి స్థితిలో తిరుగుతూ ఉన్నారు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఒక కఠినమైన నిర్ణయం లేకుండా పిల్లలు ఈరోజు కాలక్షేపం చేస్తూ ఉన్నారు. నేను అంటాను కదా, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కొందరిని చూస్తూ ఉన్నప్పుడు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని దశలు ఉన్నాయి. బాల్య దశ, యవ్వన దశ, పిల్లల కౌమారం, లేక నడి వయస్సు, వృద్ధాప్యం. ఏ దశలో ఏది సాధించాలో అది సాధించాలి మనం. దేవునికి స్తోత్రం. దిశానిర్దేశం ఉన్నవారు వారి జీవితంలో ఖచ్చితంగా వీటిని సాధిస్తారు. దిశానిర్దేశం లేని వారు కాలాన్ని ఊరకనే కాలక్షేపం కొరకు వాడుకుంటారు. పిల్లరా, సమయం గతించిపోతూ ఉంది. గంటలు, రోజులు, పిల్లరా, అలాగే నెలలు, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. నీ జీవితంలో కూడా బాల్య దశ పూర్తయిపోయింది. బాల్య దశలో సాధించాల్సిన వాటిని చేయలేకపోయాం. యవన కాలం గతించిపోతూ ఉంది. యవన కాలంలో నువ్వు ఏమి సాధించాలో సాధించలేకపోతూ ఉన్నావు. నడివేసులోకి వచ్చేస్తున్నావు. పిల్లరా, వయసు పెరిగిపోతుంది, చేయాల్సినవి ఏవి చేయలేని స్థితిలో ఉన్నాం. ఆత్మీయ జీవితంలో ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసులో ఆత్మీయ జీవితంలో సాధించాల్సినవి ఉన్నాయి, ఇహలోక జీవితంలో కూడా సాధించాల్సినవి ఉన్నాయి. పిల్లరా, వాటిలోనూ ముందుకు సాగలేకపోతూ ఉన్నాం, ఆత్మీయ జీవితంలోనూ సాగలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా విచారకరమైన విషయాన్ని మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే కాలం గడిచిపోతే, వయసు మీద పడితే, శరీరం సహకరించకపోతే, సమస్యలు అధికమైపోయినప్పుడు అప్పుడు ఏం చేయాలో కూడా నీకు అర్థం కాని అయోమయ పరిస్థితి నీకు ఏర్పడుతుంది. జాగ్రత్త. నీ శరీరం బలహీనం అయిపోయిన తర్వాత నువ్వు ఏది సాధించలేవు. ఈరోజు నీ వయసు పైబడుతున్నప్పుడు నీవు సాధించలేకపోతే పిల్ల, దానివల్ల నీ జీవితం అంతా కూడా కష్టాల పాలవుతావు, శ్రమల పాలవుతావు, నీ కళ్ళలోంచి కన్నీళ్ళు కారుతూనే ఉంటాయి. ఈ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా గురి కలిగిన వారి వలె జీవిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఎవరొకరి మీద ఆధారపడి ఇలా నేను కాలాన్ని గడిపేస్తున్నానని నువ్వు భ్రమపడుతూ బ్రతుకుతున్నావు. కానీ వాస్తవానికి నీ జీవితంలో ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు, అస్థిరమైనటువంటి జీవితంతో నీవు ఉంటే అది దేవుని బిడ్డకు ఉండాల్సిన లక్షణము కానే కాదు. నీవు స్థిరమైన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్థిరత్వానికి సాధించాల్సిన అవసరం ఉంది. ఏ నిర్ణయం అయితే తీసుకున్నావో ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. చాలామంది చూడండి, కొన్ని రోజులు వ్యాపారం చేస్తారు, కొన్ని రోజులు ఉద్యోగ ప్రయత్నం చేస్తారు, కొన్ని రోజులు వ్యవసాయం చేయాలనుకుంటారు, కొన్ని రోజులు ఏదో ఒక పనికి వెళ్ళిపోవాలనుకుంటారు. చివరికి ఏ పనిలోని స్థిరపడలేరు వాళ్ళు. కొన్ని రోజులు ఆ పని, అదెందుకు చేసావయ్యా? పలానావాడు చేయమంటే చేశానండి. ఈ ఉద్యోగానికి ఎందుకు వెళ్ళావు? పలానావాడు ఈ ఉద్యోగంలో చేరితే మంచిదని సలహా ఇచ్చాడండి. వాడి నిర్ణయం ప్రకారంగా నేను ఉద్యోగంలో చేరాను, అందులో ముందుకు వెళ్ళలేకపోతున్నాను. వ్యాపారం చేయాలనుకున్నాను, కొంత ధనాన్ని వృధా చేసుకున్నాను, కానీ ఇందులో రాణించలేకపోయానండి. అదిగో ఆ పనిలోకి వెళ్ళాను. ఇవన్నీ ఎందుకు వెళ్ళావయ్యానంటే ఎవరో ఇచ్చిన సలహాలు. నీకంటూ ఒక దిశానిర్దేశం లేదా? పోయినారా? అందులో రాణించలేకపోయాను. ఎందులోనైనా శ్రమ ఉంటుందండి, ఎందులోనైనా కష్టం ఉంటుంది, ప్రతి దాంట్లో ప్రయాసం ఉంటుంది. నిలబడగలగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఈరోజు అన్ని విషయాలు కూడా పరిణితి చెంది ఉన్నతమైన స్థాయికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు అని అంటే వారు నిలదొక్కున్నవారు, నిలకడగలిగిన నిర్ణయాలు కలిగిన వారే ఈరోజు ఉన్నతమైన స్థాయిలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. గంటకో నిర్ణయం, గడికో నిర్ణయం తీసుకుంటూ పిల్లరా, వాళ్ళ సలహాలు, ఇవేరి సలహాలు తీసుకుంటూ ముందుకు సాగడం కాదు. నీకంటూ సలహా ఇవ్వడానికి ఒక మంచి సలహాదారుడిగా నా యేసయ్య ఉన్నాడు. చప్పట్లు కొట్టు సార్, దేవునికి స్తోత్రం చెప్తా. ఆయన సహాయకుడు. పిల్లరా, ఆయన నిన్ను ఉద్ధరించేవాడు. ప్రభు పాదాల దగ్గర మోకరించి, అయ్యా నా బ్రతికేటిలా అస్థిరమైపోయింది, అయ్యా ఇన్ని సంవత్సరాల వయసు వచ్చేసింది నాకు, కానీ ఈ రాజుకి నేనేమీ సాధించలేకపోయానయ్యా అని దేవుని పాదాల దగ్గర ప్రార్థించి, దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి తండ్రి, అసలు నా విషయంలో నీ ఉద్దేశం ఏంటి తండ్రి అని యేసయ్య పాదాల దగ్గర మోకరిల్లి ప్రార్థన చేయగలిగితే ఆయన ఉద్దేశాన్ని తెలుసుకొని ఆ దిశలో ప్రయత్నం చేయి, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా.
వీలైనంత త్వరగా నీలో స్థిరత్వాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. అస్థిరంగా నువ్వు జీవించడానికి వీల్లేదు పిల్లరా. అక్కడ ఇక్కడ ఆలోచనలతో రకరకాలుగా జీవించాల్సిన పరిస్థితి నీకు రాకూడదు. ఎందుకనంటే అవ్వమ్మలో స్థిరత్వం లేదు కనుకనే అపవాదికి చోటు ఇవ్వబడింది. పిల్లరా, ఆమెలో స్థిరమైనటువంటి నిర్ణయాలు లేవు. పిల్లలు ఏదేను తోటలో దేవుడు ఉంచినప్పుడు అన్ని వృక్షాల ఫలాలు తిను, ఈ ఒక్కటి తినవద్దు అని చెప్పినప్పుడు అవ్వలో రావాల్సిందేటో తెలుసా? దేవుడు వద్దన్నాడు కనుక ఈ చెట్టు ఫలాలు తినకూడదు అనే నిర్ణయం ఖచ్చితంగా రావాలి. ఖచ్చితమైన నిర్ణయం లేనటువంటి అవ్వ దగ్గరికి అపవాది రాగలిగాడు. పిల్లరా, ఆమెతో మాట్లాడగలిగాడు. ఆమె ఆ యొక్క పిల్లరా అపవాది మాటలకు లొంగి తన యొక్క పిల్లరా దేవుని యొక్క ప్రణాళికలో నుంచి ఆమె జారిపోయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం అత్యంత జాగ్రత్తగా ఉండి ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కాలక్షేపం చేయకండి. యవ్వన బిడ్డలైన వారికి చెప్తా ఉన్నాను, బాల్య దశలో ఉన్న వారికి చెప్తా ఉన్నాను, ప్రతి దాంట్లోని కష్టం ఉంటుంది. ఏమిటి, చదువుకోవడంలో కష్టం లేదా? చాలా కష్టపడితేనే కానీ చదువు పూర్తి చేయలేం. పిల్లరా, ఈరోజు మనకు చాలా చదువుకునే బిడ్డలు చాలామంది నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు. శ్రమ పడడం లేదు, చదువుకోవడానికి కష్టపడడం లేదండి, సులువుగా పాస్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టానికి ఇష్టపడడం లేదండి, కష్టానికి ఇష్టపడడం లేదు. చదువులో కష్టం ఉంటుంది. అలాగే పిల్లల యవ్వన కాలంలో చేసే ప్రతి ప్రయత్నంలో కష్టం ఉంటుంది, ఉద్యోగంలో కష్టం ఉంటుంది, వ్యాపారంలో కష్టం ఉంటుంది, వ్యవసాయంలో కష్టం ఉంటుంది, ప్రతి దానిలో కూడా కష్టం ఉంటుంది. మనం ఏం చేయాలనంటే కష్టపడాలి. హల్లెలూయా, కష్టపడాలి. శరీరానికి శ్రమ కలగాలి. పిల్లల శరీరానికి శ్రమ అనేది పెట్టాల్సిన అవసరం ఉంది. సులువుగా ఏది జరగకూడదు. ఒకవేళ సులువుగా ఎవరికైనా జరుగుతుంది అని అంటే అది వారికి నష్టమే తప్ప లాభం మాత్రమో కాదు అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తుంటున్నాడు కదా, గాలికి కొట్టుకొని పోవున్నట్లు పిల్లరా ఆ యొక్క అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అంటే స్థిరత్వాన్ని కలిగి ఉండాలనే మాట కోసం ఏం చెప్తూ మనం ఎలా ఉండకూడదంట, ఎటు గాలేస్తే అటు వెళ్ళేవారిగా ఉండకూడదు, ఎవరేం చెప్తే అది వినేవారిగా ఉండకూడదు, ఎవరు ఎలా మాట్లాడితే దాని ప్రకారం నడిచేవారిగా మనం ఉండకూడదు. హల్లెలూయా. నీకు ఖచ్చితమైన నిర్ణయం ఉండాలా, ఆ నిర్ణయం ప్రకారం ముందుకు సాగిపోవాలా. పిల్లరా, నేను సేవా పరిచర్యకు రావడానికి ముందు కాకినాడలో మా పరిస్థితి కొంచెం మేలుకరంగా ఘనముగా ఉండేది. కానీ పరిచర్యకు వచ్చిన తర్వాత చాలా దయనీయమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. ఇది ఎన్ని రకాల శ్రమలు శోధనలు వచ్చినా కానీ ప్రభు దర్శనాన్ని బట్టి నిలబడగలిగాం. పిల్లరా, అది నిలబడే పరిస్థితులు కాదు, వచ్చిన శోధనలు బ్రతికే పరిస్థితులు కాదు. పిల్లరా, చావాల్సిన సంఘటనలు మా జీవితంలో ఎదురైనాయి. పిల్లరా, అయిగా ఈ లోకాన్ని విడవాల్సిన పరిస్థితి అనేక సందర్భాలు ఎదురైంది. ఎన్నోసార్లు ఎన్నో రోజులు పస్తులున్న పరిస్థితులు, ఇవన్నిటికీ కూడా తాలుకొని నిలబడగలిగితే ఈరోజు ఈ స్థాయిని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, పస్తులు ఉండాల్సి వచ్చిందని, ఇబ్బంది కలిగిందని చెప్పి ఈరోజు పిల్లల నిర్ణయాన్ని మార్చుకుంటే, తీర్మానాన్ని పిల్లలు ప్రక్కన పెడితే, సమర్పణను ప్రక్కన పెడితే పరిస్థితి మరోలా ఉండేదేమో. కానీ ఈరోజు ఈ ఘనత, ఈ స్థాయి, ఈ స్థితి ఇచ్చింది ఎవరు అంటే దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే స్థిరమైన నిర్ణయాలను బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీ జీవితంలో ఎందుకు అస్థిరుడిగా ఉంటా ఉన్నావు? ఎందుకు ఇతరుల సలహాలు తీసుకుంటూ దేవుని సహాయం కోరుకోకుండా నిర్లక్ష్యంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బ్రతుకులో స్థిరత్వాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నా బ్రతుకుని స్థిరపరచు తండ్రి, నా జీవితాన్ని స్థిరపరచు నాయన. ఆత్మ సంబంధంగా నువ్వు స్థిరమైన నిర్ణయాలు తీసుకో, లోకానుసారంగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఎవరి మీదో ఆధారపడి నువ్వు బ్రతకడం కాదు, ఎవరు సంపాదన మీద నువ్వు ఆధారపడి బ్రతకడం కాదు, ఎవరు పెట్టే భోజనం మీద నువ్వు ఆధారపడి బ్రతకడం కాదు, ఎవరో పిల్లరా వారు సహాయం చేస్తే వారి సహాయం మీద నువ్వు జీవించడం కాదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బ్రతికే పరిస్థితి దేవుడు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దావీదు అంటున్నాడు కదా, నా గిన్నె నిండి పొర్లుతుంది. నువ్వే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నావు. ఇతరుల సహాయం మీద ఆధారపడి బ్రతుకుతున్న నీవు ఇతరులకు సహాయం చేసే స్థితిలోకి దేవుడిని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ఎందుకనంటే అందుకు ఆయన కృప, అందుకు ఆయన మహాప్రేమ నీ పట్ల పుష్కలంగా ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? నువ్వు చేయాల్సిందంటే తెలుసా? లోకానుసారంగా దేవుడు నిన్ను స్థిరపరచాలంటే ఆత్మానుసారంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకో. హల్లెలూయా. నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేసుకోకుండా స్థిరంగా ఉండు.
నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడితో అనుసంధానం చేయి. దైవ సన్నిధితో పెనవేసుకున్న బంధాన్ని కలిగి ఉండు. విడదీయరాని బంధాన్ని దేవుడు సన్నిధి విషయంలో కలిగి ఉండు. వాక్యం చదివే విషయంలో కలిగి ఉండు. ప్రార్థన చేసే విషయంలో ఒక ఎడతెగని పిల్లల ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. ఖచ్చితంగా నీ నిర్ణయాలు, తీర్మానాలు కూడా ఎవరేమనుకుంటారో కాదు, దేవుడు ఏమనుకోకుండా ఉండాలని చూసుకో. దేవునికి స్తోత్రం. ఆచారాలు, సాంప్రదాయాలు, మనుషులందరూ రకరకాలైన వాటిని చెప్తారు. పోయినారా, ఈరోజు దేవుని పాదాల దగ్గర నువ్వు మొర్రపెట్టి ప్రార్థన చెయ్యి. ఆయన ఎలా ప్రేరేపిస్తే అలా నడిచిపో. హల్లెలూయా. అప్పుడే నువ్వు స్థిరమైన వ్యక్తిగా ఉండగలుగుతావు. కనుక పిల్లరా, మొట్టమొదటిగా మనం చూసాము ఎలా ఉండాలి అని అంటే స్థిరమైన వ్యక్తిగా నీవు ఉండాల్సిన అవసరం ఉంది.